ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎంపీ కార్యాలయంలో కోవూరు నియోజకవర్గంలోని పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల కోసం మాత్రమే పనిచేస్తున్నారని, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇచ్చే విధానాన్ని బట్టి అర్థమైపోతుందని వారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని వారు కోరారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎంపీ కార్యాలయంలో కోవూరు నియోజకవర్గంలోని పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల కోసం మాత్రమే పనిచేస్తున్నారని, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇచ్చే విధానాన్ని బట్టి అర్థమైపోతుందని వారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని వారు కోరారు. నా పక్కనుండే శోభ అనే ఆమె బుచ్చిరెడ్డిపాళెం, ఆమె 2 కాళ్ళు యాక్సిడెంట్లో పోయినాయి. దానిగా మనం రిక్వెస్ట్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి మనం రిప్రజెంట్ చేస్తే 6 లక్షలు ఇవ్వడం అంటే ఈ ప్రభుత్వంలో దీన్ని బట్టి మీరు ఎటువంటి ప్రభుత్వం ఈ ఒక్క కేసులో మీకు అర్థమవుతుంది. అంటే మన ముఖ్యమంత్రులు మెయిన్ చూసేది పేదలకి మనము ఎట్టా ఉపయోగపడతాము, పేదలకి ఏదైనా సేవ చేయాలని. పేదల సేవ అనే కార్యక్రమం మీరు చూస్తున్నారు. పెన్షన్ రోజు వస్తున్నాడు, పెన్షన్ ఇచ్చిపోతున్నాడు. ఆ రోజు నిజంగా కూడా నిన్న గూడూరే తీసుకోండి, చూస్తే మనకే ఈ గవర్నమెంట్లో ఎటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నాము, మనము కూడా ఏం చేయగలుగుతాము, ప్రజలకి మేలు చేయాలా, సేవ చేయాలా అనేది మన ముఖ్యమంత్రులని కానీ వీళ్ళని లీడర్స్ని చూసి మనం కూడా నేర్చుకొని మనము పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా మనం కూడా చేయాలా అనే ఒక మనకి కలుస్తుంది. సో ఈరోజు చాలా సంతోషం. దాదాపు ఎంపీ నా కాన్స్టిట్యుయెన్సీలో దాదాపు 2 కోట్ల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈ మధ్య చెక్కులు ఇచ్చున్నాను. ఈ నెలలో మొదటి వారంలోనే సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 25 నెలలు ఇచ్చుకున్నామని చెప్పి ఇది 26వ నెల కూడా ఈసారి సీఎంఆర్ఎఫ్ చెక్స్ ద్వారా ఈరోజు సుమారు 5 లక్షల చిల్లర కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున, అలాగే 7 లక్షల చిల్లర ఎంపీ కాన్స్టిట్యున్సీ తరఫున కూడా ఇవ్వడం జరిగింది. మనమందరం ఇది చూసి ఇప్పటికీ ఆల్మోస్ట్ 10 కోట్ల చిల్లర మనం సీఎంఆర్ఎఫ్ ద్వారా కోవూరు కాన్స్టిట్యున్సీలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి అండగా నిలుస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని పదే పదే మన ముఖ్యమంత్రి గారు నిరూపించుకుంటున్నారు. అది కూడా ఎవరికి ఎంత ఇబ్బంది ఉందో గమనించి అతి త్వరగా మనం పెట్టిన వెంటనే అది నిజంగా కరెక్ట్ అయితే, నీడ్ఫుల్ అయితే వెంటనే సీఎంఆర్ఎఫ్ చెక్స్ అందజేస్తున్నారు. ఇది ఒక గొప్ప ప్రభుత్వం అని చెప్పి, పేదలకి అండగా నిలిచే ప్రభుత్వం అని చెప్పి పదే పదే మనం నిరూపించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ఈమెను చూస్తే ఆమెకి యాక్సిడెంట్ అయి కాళ్ళు ఇబ్బంది పడింది. ఆమెకి ఈరోజు 6 లక్షలు చెక్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించడం జరిగింది. ఆమె సర్జరీకి అయితేనేమి, ఆమె కోలుకోవడానికైతేనేమి మొత్తం 6 లక్షల చెక్ ఈరోజు ఎంపీ గారి చేతుల మీదుగా ఆమె అందుకోవడం జరిగింది. అలాగే నిన్న యాక్సిడెంట్ అయ్యి తల్లిదండ్రులని కోల్పోయిన 2 పిల్లలకి ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారు 10 లక్షలు, 5 లక్షల చెక్కులు కూడా అందించారు. వాళ్ళ తల్లిదండ్రులు 2 యాక్సిడెంట్లో చనిపోయారు. మన దీంట్లో ప్రభుత్వం ఎక్స్గ్రేషియా తరఫున కలెక్టర్ గారు ఇప్పించడం జరిగింది. ఈ రకంగా చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఇటువంటి ఎన్నో ఆపదల్లో ఉన్న వాళ్ళకి ఆదుకుంటూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు అని చెప్పి నిదర్శనం ఇది. ఒకవైపు సంక్షేమము, ఇంకోవైపు అభివృద్ధి 2 చేసుకుంటూ, అది కాకుండా పేద ప్రజలకు అండగా ఉండాలి, పేదల సేవలో ఉండే ప్రభుత్వం ఇది అని చెప్పి నిరూపించుకోవడానికి ఇది ఒక్కటే మనకి నిదర్శనం అని చెప్పి మనమందరం కూడా తెలుసుకోవాలి. ఇది కెమెరాలు స్టెంట్లు కాదు, ప్రజలు వాళ్ళని మెప్పించే ఇది కాదు. నీతి నిజాయితీగా ప్రజలకి ఏం జరుగుతుందో దాన్ని అవగాహన చేసుకొని అనుభవంతో ఏ ప్రజలకి ఏది కావాలో చేస్తున్న పాలన ఇది.
పేదల సేవలో అని చెప్పి ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నాము ఇంటింటికి వెళ్ళి అంటే అది ఫోటోషూట్ల కోసం కాదు. ఇది కేవలం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకి ఏం కావాలో ఇంకా ఏం కావాలో వాళ్ళకి అందజేయడం కోసం చేస్తున్న ఒక గొప్ప పాలన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పాలన అని చెప్పి ఈమె ఒక్కటే నిదర్శనం. ఈమె ఇప్పుడే చెప్పింది చూడండి, ఆమెకి యాక్సిడెంట్ అయింది 22వ సంవత్సరంలో. చంద్రబాబు నాయుడు గారు నీకు అప్పుడైంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు నేను ఇవ్వలేను అని చెప్పలేదు. ఆమె మహిళ, యాక్సిడెంట్ అయి 2 కాళ్ళు పోయినాయి, జీవనోపాధి కావాలి, ఆమె తిరిగి ఆమె జీవితాన్ని జీవించాలి అనే విధంగా ఈరోజు మనం లెటర్ పెట్టిన తర్వాత ఎంపీ గారు పెట్టిన తర్వాత 6 లక్షలు ఆమెకి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇలాంటి పేదల్ని ఎంతోమందిని ఆదుకుంటున్న ప్రభుత్వం మన ప్రభుత్వం, మన తెలుగుదేశం ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని చెప్పి మరీ మనం నిరూపించుకుంటున్నాం.